రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఎంపీ అరవింద్ కుమార్ కృషితోనే పసుపు బోర్డు కార్యాలయం వచ్చిందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభానికి భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా రైతుల చిరకాల డిమాండ్ గా ఉన్న పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కంటేశ్వర్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించే కిసాన్ మహాసభకు హాజరవుతారు. అమిత్ షా హాజరవుతున్న సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా ఆదివారం ఉదయం 11:25 అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ కలెక్టరేట్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పసుపు బోర్డును ప్రారంభిస్తారు. 2:45 పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు హాజరై సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు పయనమవుతారు. అమిత్ షా పర్యటనల సందర్భంగా నిజామాబాద్ లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభించడం కోసం కార్యాలయం ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశము. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించుకోవడం, అందుకే కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా పూర్తి స్థాయిలో అందులో భాగస్వాములు కావాలని పార్టీ నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించారు. పసుపు బోర్డు చైర్మన్ గా జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు. 2 నెలల క్రితమే కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కార్యాలయం బోర్డు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇచ్చిన మాట ప్రకారం అమిత్ షా వచ్చి పసుపు బోర్డును ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటనను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. 40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం పసుపు బోర్డును ప్రకటించిందని రైతులు అంటున్నారు. తమ పోరాటం ఫలించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.